దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గురువు గారి నుండి డిఎన్ఏ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తిగత జాతక పరిశీలనకు ఈ విషయాల్లో మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వబడును. జన్మ సంధి లగ్న సమయం సరిదిద్దడానికి, కెరియర్ సంబంధ నిర్ణయంలో సరైన సలహాలు, వివాహం ఎవరితో ఏ యోగంలో చేసుకుంటే బాగుంటుంది, ఇరువురి వివాహ ప్రాప్త పొంతనాలు, అది పెళ్లి వరకు వెళుతుందా లేదా, మీ స్వంత నిర్ణయంతో వివాహమయ్యాక ఫెయిల్ అయి ఉంటే విడాకుల్లో నిర్ణయాలు మరియు రెండవ వివాహ ప్రాప్తం ఉందా, విదేశీయాన యోగం వెళ్ళవచ్చా, వెళితే మంచిదా, డిఎన్ఏ పరంగా పేరు మరియు ఇంటి వాస్తు సరిచేయడం, గురువుగారిని అడగకూడనివి ఏవంటే నిర్ణయాలు మునిపే మీరు తీసేసుకుని అవి ఎలాగుంటాయి, ఎప్పుడు జరుగుతుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఫలానా విషయం జరగాలంటే పరిహారాలు ఏమిటి, ఇలాంటివి అడగాలనుకునే వారికి అపాయింట్మెంట్ తిరస్కరించబడును. గమనించగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అష్టకర్మలలో పుట్టినటువంటి వారి యొక్క వృత్తులు, ఆ వృత్తులు ముఖ్యంగా ఏ యొక్క రాసులు లేదా లగ్నాలకు చెందినటువంటి వారు అధికంగా చేస్తున్నారు, ఇలాంటి జనరల్ అయినటువంటి విషయాలని ఈరోజు చర్చించబోతున్నాం. పూర్వము నుండి ఇప్పటి వరకు కూడాను వారి యొక్క కులాన్ని బట్టి, మతాన్ని బట్టి మనము కొన్ని పనుల్ని పూర్వీకులు నిర్ణయించారు కూడా. అలాగా చూసినట్లయితే ఈ కులం వారు ఈ పని చేయాలి, ఆ కులం వారు ఆ పని చేయాలి, ఇలాగా కేటగరైజేషన్ కూడా చేశారు. అందులో మనకు తెలిసినటువంటి మెయిన్ అయినటువంటి కులాలుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఎరికల, ఏనాది, సుగాలి, అంబిష్ట, లోహకారక, రజక, చాండాల, ఇలాగా నిర్ణయాలు కులాల పట్ల తీసుకున్నారు. అంటే బ్రాహ్మణులు ఈ విధమైనటువంటి పనులు చేయాలని, క్షత్రియులు దేశాన్ని పరిపాలించాలని, యుద్ధం చేయాలని, వేటాడాలని, అలాగే వైశ్యులు వ్యాపారాలు చేయాలని, శూద్రులు వారికి ఇష్టమైనటువంటి నీచ వృత్తులలో దేనిలోనైనా ప్రవేశించవచ్చని, రజకులని, లోహకారకము అంటే లోహాలను తయారు చేసే వాళ్ళని, చాండాలులని, ఇలాగ రకరకాలైనటువంటి వృత్తులు వారి వారి కులాన్ని బట్టి నిర్ణయించి, చెప్పులు కుట్టేవారు ఈ కులానికి చెందినవారని, అదేవిధంగా మగ్గం నేర్చేవారు ఈ కులానికి చెందినవారని, ఇలాగ నిర్ణయాలు తీసుకున్నారు. కానీ మనం ఏం చెప్తున్నామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అష్టకర్మలని తీసుకున్నాం. అష్టకర్మల్లో సూర్యునికి సంబంధించినటువంటి కర్మికి రిజిస్టర్లో పుట్టినటువంటి వారిని 4 నక్షత్రాల వారుగా చెప్పాం. అవి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు సూర్యకర్మ రిజిస్టర్లో ఉన్నటువంటి వారు అని. చంద్రకర్మ రిజిస్టర్లో ఉన్నటువంటి వారిని 4 నక్షత్రాల వారి కిందికి విభజన చేశాం. భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర అని. కుజుని యొక్క కర్మ సంబంధమైనటువంటి రిజిస్టర్ కింద 4 నక్షత్రాలని డివైడ్ చేశాం. కృత్తిక, పుబ్బ, మూల, రేవతి అని. బుధుని యొక్క కర్మ రిజిస్టర్ కింద 3 నక్షత్రాలని మనం విభజించాం. రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ అని. గురు యొక్క కర్మ రిజిస్టర్ కింద 3 నక్షత్రాలని విభజించాం. హస్త, మృగశిర, ఉత్తరాషాఢ అని. శుక్రుని యొక్క కర్మ రిజిస్టర్ కింద 3 నక్షత్రాలని విభజించాం. ఆర్ద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలని. శనికర్మ రిజిస్ట్రీ కింద 3 నక్షత్రాలని విభజించాం. పునరుసు,
స్వాతి, ధనిష్ట నక్షత్రాలని. రాహు యొక్క కర్మారిష్టి కింద 3 నక్షత్రాలని విభజించాం. పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలని. ఇవి అష్టకర్మలు. అయితే కేతు అనే గ్రహానికి కర్మ లేదు కాబట్టి అది ఆధ్యాత్మికమైనటువంటిది, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటిది. ఒకవేళ కేతు అనే గ్రహానికే కర్మ రిజిస్ట్రీ ఉంటే ఈ భూప్రపంచంలోనే కాదు, ఈ విశ్వములోనే కోటాను కోట్ల జీవరాశుల యొక్క పుట్టుకలు మరణములు సంభవించవు అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారు ఏ ఏ వృత్తుల్లో ఉంటారు, ఏ ఏ రాసులు ఏ లగ్నాల్లో పుడతారు అనేది మనము అంత డీటెయిల్డ్గా వెళితే కుదరదు. ఇక్కడ జనరల్గా చెప్తున్నాం. డీటెయిల్డ్గా వెళ్ళాలంటే ఒక సూర్యకర్మను గురించి చెప్పాలంటేనే దాదాపు 7 రోజుల సమయం పడుతుంది. దాదాపు 7 రోజులకు 1 గంట వేసుకున్నా కానీ 7 గంటలు 10 గంటల సమయం పడుతుంది. అంత సమయం మనకు లేదు కాబట్టి సూర్యకర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారు అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల్లో ఉంటారు. అయితే వారు ఏ రాసుల్లో ఉంటారు, ఏ వృత్తులు చేస్తుంటారు అనేది మన టూకీగా తెలుసుకున్నప్పుడు వైద్య వృత్తి మెయిన్గా చెప్పడం ఉంటుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారు, తండ్రి వృత్తిని చేస్తున్నటువంటి వాళ్ళు, కార్యనిర్వహణాధికారిగా అడ్మినిస్ట్రేషన్ నిర్వహించే వాళ్ళు, బీబీఏ, ఎంబీఏ చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, అలాగే ఐపీఎస్, ఐఏఎస్ ఇలాంటి అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అంటారు, ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక మేనేజర్ కానీ, ఒక బాస్, ఒక ఎండి, ఇలాంటి సూపర్వైజర్, ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క సూర్యకర్మ రిజిస్ట్రీ కిందకి వస్తారు. అయితే వీళ్ళందరూ మోస్ట్లీ అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలలో రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఉన్నటువంటి కుటుంబ పరంపరలోనే ఉంటారు. లేదా లగ్న అధిపతి వెళ్ళి కేతు అనే గ్రహంతో కలవడం కానీ, లగ్నములోనే కేతు అనే గ్రహం ఉండడం కానీ, లగ్నము 12వ భావం 12వ భావాధిపతి సంబంధపడడం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు వారికి సూర్యకర్మ రిజిస్ట్రీ ఉంటుంది. అయితే పర్టికులర్గా ఈ వృత్తులలో ఉన్నటువంటి వారు ఈ యొక్క జాతకాన్ని కలిగి ఏ రాసులు ఏ లగ్నంలో పుడుతున్నారు అనేది మనం చెప్తున్నాం. మెయిన్గా కర్కాటక రాశి, కర్కాటక లగ్నం అయితే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మోస్ట్లీ కర్కాటక లగ్నంగా తీసుకుంటాం. అంటే లగ్నానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, కర్కాటక లగ్నము, కర్కాటక రాశి, వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, మేష రాశి, మేష లగ్నము, ఈ మూడిటికి అధికమైనటువంటి ఫస్ట్ కేటగరైజేషన్లో చేస్తాం. లాస్ట్ కేటగరైజేషన్ ఏంటంటే కుంభరాశి, కుంభలగ్నము. డిఫాల్ట్గానే మీనరాశి, మీనలగ్నానికి సూర్యకర్మ రిజిస్ట్రీ ఉంటుంది కాబట్టి దాన్ని మొదటి కేటగిరీలోనే తీసుకునేస్తాం. అప్పుడు మొదటి కేటగిరీలో వచ్చేది కర్కాటకము, వృశ్చికము, మీనము, మేషము. ఈ 4 రాసులు 4 లగ్నాల్లో ఎవరైతే పుడతారో వారికి అధికంగా నేను చెప్పినటువంటి మెడిసిన్ ఫీల్డ్లో వెళ్ళడానికి కానీ, అడ్మినిస్ట్రేషన్లో వెళ్ళడానికి కానీ, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని పొలిటీషియన్గా ఉండడానికి కానీ, లేదా ఫాదర్స్ ప్రొఫెషన్ని చేసేవాళ్ళు, తండ్రి తర్వాత ఆ ప్రొఫెషన్ని కొనసాగించే వాళ్ళుగానే ఉన్నారు. ఇవన్నీ మనకు ఎలా తెలుస్తుంది? అనేక మంది జాతకాలను మనం పరిశీలిస్తుంటాం, రోజు పరిశీలిస్తుంటాం, వాట్సాప్లో అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి చెప్తుంటాం, కాబట్టి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి చెప్తుంటాం. కాబట్టి ఇవన్నీ గ్యాదర్ చేస్తాం. ఓహో, కర్కాటకము, వృశ్చికము, మేషము మరియు మీనములో పుట్టినటువంటి వారు సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి పనులు చేస్తుంటారు, అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు, మెడిసిన్లో ఉంటారు, తండ్రి వృత్తిని చేస్తుంటారు, పొలిటీషియన్గా ఉంటారు అని. అంటే వీళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఎనికల, యాది, సుగాలి, అంబిష్ట, లోహగార్గ, రజక, చాండాల అని నేను చెప్పడంలే. ఫలానా కులంలో ఉన్నటువంటి వారే వైద్యులు అవ్వాలని, ఫలానా మతంలో ఉన్న వాళ్ళు కులంలో ఉన్నటువంటి వారే గొప్పగా అడ్మినిస్ట్రేటర్ అవ్వాలని, లేకపోతే పొలిటీషియన్ అవ్వాలని, లేకపోతే తండ్రి వృత్తిని చేయాలని నేను చెప్పడం లేదు.
వారు తీసుకున్నటువంటి కార్మిక రిజిస్ట్రీ ఒకవేళ సూర్యకర్మ రిజిస్ట్రీగా ఉండి ఇప్పుడు నేను చెప్పినటువంటి రాసులు లేదా లగ్నాల్లో కానీ వాళ్ళు పుట్టుంటే వారికి జనరల్గా ఇలాంటి వృత్తులు రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు పూర్వము బ్రాహ్మణులు ఇలాగా నడిచే దైవాలు అని చెప్పారు కదండి, అంటే అది వారి యొక్క విద్యత్తుగా వదిలేస్తాం. ఇప్పుడు పండితులుగా ఉన్న వాళ్ళు ఒక బ్రాహ్మణులుగానే ఉన్నారా? రెడ్డిస్ లేదా? లేకపోతే ఇంకొక కులంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణ వృత్తిని చేయడం లేదా? వారు మంత్రాలు నేర్చుకోవటం లేదా? వారు తద్దినాలు పెట్టడం లేదా? వాళ్ళు పౌరోహిత్యం చేయడం లేదంటే అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఒక యజ్ఞోపవీతాన్ని ధరించి చేస్తున్నారు. అయితే యజ్ఞోపవీతం బ్రాహ్మణులే ధరించాలని ఇక్కడ రూల్ లేదు కదా. ఎవరైతే తమ ఆత్మశుద్ధిని కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. వారు గాయత్రిని ధరించవచ్చు. అంటే గాయత్రి మంత్రాన్ని జపం చేసి సంధ్యావందనం చేసుకుని సంధ్యను వార్చి వాళ్ళు బ్రాహ్మణులుగా కూడా చలామణి అవ్వచ్చు అనేసి చెప్తుంది ఇప్పుడున్నటువంటి రాజ్యాంగ చట్టాలు. దాన్ని ఎవరు మార్చలేరు. అయితే మనం ఏం చేస్తున్నాం? డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వారి జాతకాన్ని ముందర పెట్టుకొని సూర్యకార్మిక రిజిస్ట్రీ అయినటువంటి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలలో ఏ కులములైనా పుట్టని, ఏ మతములో అయినా పుట్టని, వాళ్ళకి 6వ భావము 10వ భావాధిపతులు మెయిన్గా ఈ సూర్యకర్మ తీసుకున్నా కానీ 6వ భావంలో 10వ భావంలో కేతు అనే గ్రహం ఉన్నా కానీ 6వ భావం 10వ భావం 10వ భావాధిపతితో 12వ భావాధిపతి సంబంధపడినా కానీ వారికి ఈ వృత్తులు యథేచ్ఛగా చేకూరుతున్నాయి. వాళ్ళు ఆ వృత్తుల్లో కొనసాగడానికి అర్హులు కావాలంటే చూడండి, పరిశీలించండి. ఏ ఒక్క డాక్టర్ అయినా, ఏ పొలిటీషియన్ అయినా కానీ, ఏ తండ్రి వృత్తిని చేస్తున్నటువంటి వారు కానీ, ఏ అడ్మినిస్ట్రేటర్ అయినా కానీ నేను చెప్పినటువంటి ఈ అమరికలు లేనటువంటి వారు ఉండరు. ఖచ్చితంగా ఇది జరిగి ఉంటుంది. ఇది మనం ఛాలెంజ్గా కూడాను ఈ యొక్క వీడియో పరంగా చెప్తున్నాం. పరిశీలించండి. ఒక డాక్టర్ జాతకాన్ని ముందర పెట్టుకోండి. నేను చెప్పిన అమరిక ఉంటేనే అతను డాక్టర్, లేదా అతను డాక్టర్ కాలేడు. అదేవిధంగా ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక పొలిటీషియన్, ఒక తండ్రి వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళు ఏ మతమా, ఏ కులమా, ఏ తెగ అనేది అవసరం లేదు. ఇది మనం పూర్వం చేసినటువంటి కర్మఫలం వలన వచ్చినటువంటి అష్టకర్మల్లో మొదటిదైనటువంటి సూర్యకర్మ గురించి. నెక్స్ట్ చంద్రకర్మ నక్షత్రాలు భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు. లగ్నములోని శుక్రుడు, లగ్నములోని రాహువు, రాశిపడి నక్షత్రం, లగ్నాపాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రాలు ఒకవేళ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్రలో ఉన్నా వారికి చంద్రకర్మ రిషి ఉన్నట్టుంటుంది. 1, 6, 1, 7 సంబంధం ఉండాలి, భావ సంబంధము. అదేవిధంగా ముఖ్యంగా 6వ భావంలో కానీ 10వ భావంలో కానీ రాహు కానీ శుక్రుడు ఉంటే కూడాను వాళ్ళ చంద్రకర్మ రిషి కలిగిన వృత్తుల్లో యథేచ్ఛగా ప్రవేశించవచ్చు. ఇక్కడ వాళ్ళకి కులము, మతము, తెగ అనేది లేదు. అంటే ఒక వ్యవసాయం చేయాలంటే ఆ రోజుల్లో బ్రాహ్మణులు కూడా వ్యవసాయం చేశారు. అలాగే బ్రాహ్మణులు పాండిత్యమే చేయలేదు, వ్యవసాయం చేస్తూ పాండిత్యాన్ని కొనసాగించారు. అలాంటప్పుడు కర్షకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి చంద్రకర్మ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఏ కులం, ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్తున్నారు, ఒక క్యాంటీన్కి వెళ్తున్నారు, ఒక బజార్లో బయట అమ్ముతుంటారు పానీపూరి అని, అదని ఇదని, మీరు జంక్ ఫుడ్స్ ఎన్నో తింటుంటారు. ఏ కులస్తుడు ఆడ నిలబడుకొని మీకు వంట చేసి ఇస్తున్నాడు, మీరేమైనా అడుగుతున్నారా? అప్పుడు వారి జాతకాన్ని ముందర పెట్టి చూడండి. నేను చెప్పినట్టు అమెరికా ఉంటుంది. 6, 7 సంబంధం ఉండడం, 10, 7 సంబంధం ఉండడము, రాశి కన్యారాశి కన్యాలగ్నం కానీ తులారాశి తులాలగ్నంగా ఉండడము ఖచ్చితంగా జరిగి ఉంటుంది. అలాంటి వారే ఈ యొక్క ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, మోస్ట్లీ ఫస్ట్ ఎవరికి ఇస్తున్నామంటే కన్యారాశి కన్యాలగ్నము, తులారాశి తులాలగ్నంలో పుట్టినటువంటి వారు ఈ విధమైనటువంటి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్, మెరైన్ దగ్గర పనిచేయడము, న్యూట్రిషన్గా ఉండడము, డైటీషియన్గా ఉండడము, హైడ్రాలిక్ ఇంజనీరింగ్ ఉండడము, అగ్రికల్చర్లో ఉండడము, ఫుడ్ కార్పొరేషన్ ఫుడ్ టెక్నాలజీలో పనిచేయడం అనేది ఉంటుంది. దాంతోపాటు సింహరాశి సింహలగ్నానికి చెందినటువంటి వారు, మేషరాశి మేషలగ్నానికి చెందినటువంటి వారు, మరియు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నానికి చెందినటువంటి వారు, మీనరాశి మీనలగ్నానికి చెందినటువంటి వారు కూడాను ఈ యొక్క ఫుడ్ రిలేటెడ్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నారు. అంటే పూర్వం వారు చేసే వృత్తిని బట్టి, పనులను బట్టి, వారు చేపట్టినటువంటి జీవనోపాధిని బట్టి వారి ఈ కులంలానికి చెందిన వాళ్ళు అని చెప్పేవారు. కానీ మనం ఏం చెప్తున్నాము, పలా నక్షత్రాల్లో
పలానా కర్మ రిజిస్ట్రీలో పలానా 6-10 భావాలతో ఇలాంటి సంబంధం ఉన్నటువంటి వారు ఈ వృత్తిలోకి వెళ్ళడానికి అది పర్మిషన్ ఇస్తుందని చెప్తున్నాం. ఈ రాసుల వాళ్ళు, ఈ లగ్నాల వాళ్ళు మోస్ట్లీ ఈ యొక్క వృత్తుల్లో ఉన్నారు అని చెప్తున్నాం. ఇప్పుడు నేను చెప్పే శాస్త్రము కులాలకి, మతాలకి, తెగలకి అతీతమైనటువంటి శాస్త్రం. ఈ కులం వాళ్ళే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలని లేదు, ఈ తెగకి చెందిన వాళ్ళే ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. అయితే అది నేర్చుకోవడానికి అర్హత అనేది ఆ జాతకంలో పర్మిషన్ ఉందా అనే దాన్ని మనం పరిశీలిస్తాం. అంతేను. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను, సూర్యకర్మ, చంద్రకర్మ. ఆ తదుపరి కుజకర్మ. కుజకర్మ రిషికి 4 నక్షత్రాలు ఇచ్చాం, కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు. అప్పుడు దీనికి సంబంధించినటువంటి గ్రహం ఏమిటి? కుజకర్మను రిజిస్ట్రీ చెప్పే గ్రహం ఏమిటి? శని అనే గ్రహం లగ్నంలో ఉండడము, లేదా 6వ భావంలో ఉండడము, 6వ భావాధిపతితో ఉండము, 10వ భావంలో ఉండడం, 10వ భావాధిపతితో ఉండము, 6, 11, 10, 11 సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి జాతకము, లగ్నంలోని శని ఉండడము, కుంభరాశి, కుంభ లగ్నానికి చెందినటువంటి వారు మెయిన్గా. అదేవిధంగా మేషరాశి, మేష లగ్నము, వృషభ రాశి, వృషభ లగ్నానికి చెందిన వారు, సింహరాశి, సింహ లగ్నానికి చెందినటువంటి వారు, మీనరాశి, మీన లగ్నానికి చెందినటువంటి వారు, ధనుసు రాశి, ధనుసు లగ్నానికి చెందినటువంటి వారికి ఈ యొక్క కుజకర్మ రిషికి చెందినటువంటి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేయడం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఆర్మీ, డిఫెన్స్, సంగీతము, స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, వాస్తు సంబంధమైన వృత్తుల్లో ఉండడము, టీచింగ్ ఫీల్డ్ లో ఉండడము, సాఫ్ట్వేర్ లో ఉండడం అనేది జరుగుతూ ఉంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఒక సాఫ్ట్వేర్ కావాలంటే ఇప్పుడు లేటెస్ట్ ఏమవుతుందంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు కనెక్ట్ అవుతున్నాయి. అది రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడిన లగ్నాధిపతి పడిన నక్షత్రాలతో పాటు ఒకవేళ 6వ భావం, 6వ భావాధిపతి కానీ, 10వ భావం, 10వ భావాధిపతి కానీ ఈ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు కనెక్ట్ అయినటువంటి వాళ్ళు మోస్ట్లీ ఈ యొక్క సాఫ్ట్వేర్ లోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్పేది యూనివర్సల్ ఫార్ములా, కావాలంటే చెక్ చేసుకోండి అంటాం. అప్పుడు ఒక సాఫ్ట్వేర్ అవ్వాలంటే ఇలాంటి కులం ఉండాలి, ఇలాంటి మతం ఉండాలి, ఇలాంటి తెగ ఉండాలి, ఇలాంటి రిలీజియన్ ఉండాలి, ఇలాంటి క్రీడ్ ఉండాలి అనేసి నేను చెప్పటం లేదు. ఎవరైనా అవ్వచ్చు, కానీ మీ జాతకం అనేది పర్మిషన్ ఇవ్వాలి. ఇది మనం గమనించాలి. అదేవిధంగా నెక్స్ట్ బుధకర్మ రిషిలో పుట్టింటే రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ ఈ నక్షత్రాలు పుట్టినటువంటి వారు ఏ వృత్తుల్లో ఎక్కువగా బాగా రాణిస్తారంటే టీచింగ్, జ్యోతిష్యము, చార్టెడ్ అకౌంట్స్, లిటరేచర్, రిజిస్టార్ వర్క్, డాక్యుమెంటరీ రైటింగ్, తర్వాత వచ్చి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ రైటింగ్. దాంతోపాటు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మీడియా, ప్రింటింగ్ ప్రెస్, ఇలాంటివన్నిటిలో ఐటీ ఫీల్డ్, ఇలాంటి వాటిన్నిటిలో రాణిస్తారు. అలాగే రాణించాలంటే ఏం చేయాలి? ఏ నక్షత్రాల్లో రాశి పడిన నక్షత్రం, లగ్న పాయింట్ పడి లగ్నాధిపతి పడిన నక్షత్రం ఉండాలంటే రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు. అప్పుడు వృషభ రాశి, వృషభ లగ్నానికి చెందినటువంటి వాళ్ళు. అదేవిధంగా సింహరాశి, సింహ లగ్నము, కన్యారాశి, కన్యా లగ్నానికి చెందినటువంటి వారు, ధనుసు రాశి, ధనుసు లగ్నానికి చెందినటువంటి వారికి అవకాశాలు అధికంగా వస్తుంటాయి. వీరు ఈ ఫీల్డ్లో వెళ్తే చాలా బాగా రాణిస్తారని మనం జనరల్గా చెప్తున్నాం. ఒకవేళ వ్యక్తిగత జాతకాన్ని ముందర పెట్టుకున్నప్పుడు మేము రోహిణిలో పుట్టామండి, మేము పూర్వాషాఢ నక్షత్రంలో రాసో లగ్నము లగ్నాధిపతి పడిందండి, లేదా ఉత్తరా నక్షత్రంలో పడిందండి, అయితే మేము జ్యోతిష్యులు కాలేదండి అంటారు. మేము టీచర్లు కాలేదండి, మేము ఐటీ ఫీల్డ్లో లేదండి, మేము మీడియాలో లేదండి, లేకపోతే మేము ఒక చార్టెడ్ అకౌంట్ కాలేదండి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన జనరల్ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు అక్కడ ఒక చార్టెడ్ అకౌంట్ అవ్వాలంటే ఏమి కాంబినేషన్ ఉండాలి, ఒక టీచర్ కావాలంటే ఏమి కాంబినేషన్ ఉండాలి, ఒక మీడియాలో పనిచేయాలంటే జర్నలిస్ట్ వెళ్ళాలంటే ఏమి ఉండాలి, ఒక లిటరేచర్ చదవాలంటే ఏమి కాంబినేషన్ ఉండాలి అనేది అప్పుడు ఆ లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నం ఉండి 6, 10 భావాలు, భావాధిపతులు, 4వ భావం, 4వ భావాధిపతుల సంబంధం ఎలాగా ఉంది అనే దాన్ని పరిశీలించి మీరు ఇందులో ఎక్కువగా బలమైనటువంటి కాంబినేషన్ కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు వృత్తుల్లో ప్రవేశించండి అని మనము జనరల్గా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు కన్సల్టెన్సీలో చెప్తాం. అదేవిధంగా గురువు యొక్క రిజిస్ట్రీ కలిగినటువంటి కర్మారిషి కలిగినటువంటి వాళ్ళు వారి యొక్క వృత్తులు మనకు తెలుసు, ముఖ్యంగా టీచింగ్, అదేవిధంగా డిఫెన్స్, ఫినాన్స్,
మరియు పంచాయతీరాజ్, సచివాలయము, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, కన్సల్టెన్సీ, పౌరోహిత్యము, జ్యోతిష్యము, ఓవరాల్గా మనం నోటి ద్వారా మనం ఏ విధమైన జీవనాన్ని కొనసాగిస్తున్నామో, ఒక యాంకర్ అంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటాము, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉంటాము, కమెడియన్గా ఉంటాము. వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా మిమిక్రీ చేస్తుంటారు. వీళ్ళందరికీ కూడా గురుకర్మ ఉంటుంది. అవధానులు ఉంటారు, ఉపన్యాసులుగా ఉంటారు, తర్వాత వచ్చి ప్రవచనాలు చెప్తుంటారు. వీరందరికీ గురుకర్మ ఉంటుంది. గురుకర్మ లేనిదే వాళ్ళు దాంట్లో ఎంటర్ కాలేరు. అప్పుడు వారు ఈ యొక్క 3 నక్షత్రాల్లో రాశిపడి నక్షత్రము, లగ్నా పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రం ఉంటుంది. అయితే వారు ముఖ్యంగా కన్యారాశి కన్యా లగ్నం కానీ, మిథున రాశి మిథున లగ్నము, వృషభ రాశి వృషభ లగ్నము, మరియు ధనుసు రాశి ధనుసు లగ్నం, మకర రాశి మకర లగ్నానికి చెందినటువంటి వారుగా ఎక్కువగా తటస్థపడతారు. దాంతో మనకి 3 కామన్గా డిఫాల్ట్గా వచ్చేది మేషము, వృషభము మరియు సింహము అని చెప్పొచ్చు. ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళు ఉంటారు. అదేవిధంగా లగ్నములో సూర్యుడు కానీ చంద్రుడు కుజుడు ఉండడము, లేదా 6వ భావంలో కానీ 6వ భావాధిపతితో కానీ సూర్యుడు చంద్రుడు కుజుడు ఉండడము, 10వ భావం 10వ భావాధిపతితో సూర్యుడు చంద్రుడు కుజుడు ఉండడము, లేదా 6 మరియు 10 భావాధిపతులతో 1, 2, 5 భావాలు భావాధిపతులు సంబంధం కలిగి ఉంటే వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్టు గురుకర్మ సంబంధమైన వృత్తులు యథేచ్ఛగా వాళ్ళు ప్రవేశించడానికి ఆ జాతకం పర్మిషన్ ఇస్తుంది. దీనికి ఈ తెగలో ఉన్న వాళ్ళు, ఈ కులం వాళ్ళు, ఈ రిలీజన్ వాళ్ళు, ఈ విధమైనటువంటి కులము తేడాలు ఉన్నటువంటి వాళ్ళే ప్రవేశించాలని ఏమి లేదు. మనం పుట్టినటువంటి కర్మ రిజిస్ట్రీ నిర్ణయిస్తుందని. శుక్రకర్మ, ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల్లో మీ రాశిలో లగ్నము లగ్నాధిపతి పెడితే మీరు ఏ వృత్తుల్లో ఉంటే ఆ వృత్తులు ఏ రాశులు ఏ లగ్నాలు చెందినటువంటి వారుగా ఉంటారంటే మెయిన్గా ఏంటంటే సాఫ్ట్వేర్, యానిమేషన్, గ్రాఫిక్స్, మల్టీమీడియా, విజువల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, 1D 2D 3D 7D ఉన్నటువంటి డైమెన్షన్స్ అంటే డిజైన్ చేయడానికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ గృహోపకరణ సంబంధమైనది, హోమ్ నీడ్స్, టెక్స్టైల్ బిజినెస్ కానీ, బ్యూటీ పార్లర్, తర్వాత వచ్చి మెయిన్గా ఏమిటంటే ఈ యొక్క వృత్తుల్లోనే ఎంటర్టైన్మెంట్కి ఇచ్చేటటువంటి టీవీ, కెమెరా, యూట్యూబ్ ఛానల్, సినిమా ఇలాంటి వాటన్నిటిలో ప్రవేశించాలంటే శుక్రకర్మ రిజిస్ట్రీ ఉండాలి. శుక్రకర్మ రిజిస్ట్రీ లేనిదే ఎవరు కానీ సినిమాలో కానీ టీవీలో కానీ దీంట్లో నటించలేరు. దీనికి భావంగా మనం 3వ భావం 3వ భావాధిపతిని తీసుకుంటాం. 6వ భావము 10వ భావము లేదా భావాధిపతులు 3వ భావం 3వ భావాధిపతితో సంబంధపడాలి. లేదా ముఖ్యంగా ఇక్కడ లగ్నంలోనే 3వ భావాధిపతి వెళ్ళి కూర్చోవడం కానీ, అప్పుడు ఈ యొక్క శుక్రకర్మ రిజిస్ట్రీని తెలియజేసే భావాలుగా మనం ఇక్కడ ఏం చేస్తాం 3వ భావం తీసుకుంటాము. కానీ జనరల్గా ఏం చేస్తామంటే మిథున రాశి మిథున లగ్నము, కన్యారాశి కన్యా లగ్నము, తులారాశి తులా లగ్నము మరియు మకర రాశి మకర లగ్నానికి చెందినటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ చెప్పినటువంటి ఫీల్డ్లో ఉన్నారు. కాబట్టి పరిశీలించుకోండి అంటాం. శనికర్మ, ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు రాశిగాను లగ్న పాయింట్ గాను లగ్నాధిపతిగా ఉంటే వాళ్ళ శనికర్మ ఉంటుంది. అప్పుడు ఆ శనికర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు ఈ భూప్రపంచంలో ఎంతమంది ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే మెకానికల్ వృత్తుల్లో ఉంటారు, హెవీ మిషనరీ దగ్గర పనిచేస్తుంటారు, తాపి పని చేస్తుంటారు, చిన్న చిన్న పనులు చేస్తుంటారు. ఒక మురికి కాలువలు ఎత్తే వాళ్ళు కూడా దాన్ని ఈ యొక్క శనికర్మ రిజిస్ట్రీ కలిగి అంటే శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు, టెస్టింగ్లో పనిచేస్తుంటారు, క్లినిక్లో పనిచేస్తుంటారు. అదేవిధంగా మెయిన్గా లెదర్ టెక్నాలజీ డెంటిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వంట నూనె, గ్యాస్, పెట్రోలియం వంటి డిపార్ట్మెంట్లో, మైనింగ్ డిపార్ట్మెంట్, ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఈ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తుంటారో అంటే లాయర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, అంటే డిఫెన్స్ కూడా ఇందులో వస్తుంది, ఇలాంటి వారి అందరూ కూడాను ఈ యొక్క శనికర్మ రిజిస్ట్రీలో ఉంటారు. అయితే వీరు ఏ యొక్క రాశులు లగ్నాల్లో ఉంటారు అంటే ముఖ్యంగా మకర రాశి మకర లగ్నము, కుంభరాశి కుంభ లగ్నానికి చెందినటువంటి వారి పరంపర, తులారాశి తులా లగ్నము మరియు మిథున రాశి మిథున లగ్నము, కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో ఉన్నటువంటి వాళ్ళే ఈ యొక్క దీంట్లో తిరుగుతుంటారు. దీనికి ఈ కులం వాళ్ళు చేయాలి ఆ కులం వాళ్ళు చేయాలని ఏమి లేదు, రూల్స్ ఏమి లేవు. కానీ కర్మ రిజిస్ట్రీ అనేది నిర్ణయిస్తుంది. అదేవిధంగా రాహు కర్మ రిజిస్ట్రీ, రాహువు కర్మ రిజిస్ట్రీ తెలియజేసే 3 నక్షత్రాలు పుష్యమి, విశాఖ, శతభిషం.
ఈ 3 నక్షత్రాల్లో రాశో లగ్నమో లగ్న పాయింట్ లగ్నాధిపతి కూర్చుంటే అప్పుడు మీకు ఏమున్నట్టు? రాహుకర్మ ఉన్నట్టు. లగ్నంలోని గురువు ఉన్నారా? లగ్నాధిపతి గురువు ఉన్నారా? లేదా లగ్నంలో 9వ భావాధిపతి ఉన్నారా? 9వ భావాధిపతితో లగ్నాధిపతి కలిసి ఉన్నారా? మీకు రాహుకర్మ రిజిస్టర్ వస్తున్నట్లే. ధనుసు రాశి ధనుసు లగ్నానికి డిఫాల్ట్గా రాహుకర్మ ఉంటుంది. అప్పుడు ముఖ్యంగా కర్కాటక రాశి కర్కాటక లగ్నము, తులారాశి తులా లగ్నము, వృశ్చిక రాశి వృశ్చిక లగ్నము, కుంభరాశి కుంభ లగ్నంతో పాటు ధనుసు రాశి ధనుసు లగ్నానికి కూడాను ఈ యొక్క రాహుకర్మ సంబంధమైన వృత్తులు ఏమిటి? కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ని చెప్పడము, బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ చెప్పడము, ఇలాంటి సబ్జెక్టులోకి ఇన్వాల్వ్ అవ్వడము, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, అలాగే ట్రాన్స్పోర్ట్ అన్నీ వచ్చేస్తాయి. పైలట్ అవ్వడం కూడా ట్రాన్స్పోర్ట్ కిందకి వస్తుంది. రైలు డ్రైవ్ చేసే వాళ్ళు కూడా దాంట్లో ట్రాన్స్పోర్ట్ కిందకి వస్తుంది. బస్సు డ్రైవ్ చేసే వాళ్ళు అంటే రోడ్డు సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఒక చోటు నుండి ఇంకో చోటికి ప్రయాణం చేసే దాంట్లో ట్రాన్స్పోర్ట్ సంబంధమైన వృత్తుల్లో అంతా పనిచేస్తుంటారు. లాజిస్టిక్గా పనిచేస్తున్నారు. స్పెక్యులేషన్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. షేర్ మార్కెటింగ్ అని, ట్రేడింగ్ అని, ఇలాంటి వాటిలో కూడాను, గ్యాంబ్లింగ్, ఇలాంటి సప్త వ్యసనాలు, వర్కహాలిక్, ఆల్కహాలిక్ రెండు కూడా ఉన్నటువంటి కార్మిక రిజిస్ట్రీ ఏమిటంటే రాహు కర్మ రిజిస్ట్రీ. అంత వర్క్గా చేస్తారు, డెడికేటెడ్గా వర్క్ చేస్తారు, అంకిత భావంతో పనిచేస్తారు. అదేవిధంగా వాళ్ళు ఏ పని ఎత్తుకున్నా కానీ దాన్ని చాలా నీట్ అండ్ క్లీన్గా చేస్తారు. అది ఒకవేళ చెడ్డ పని అయినా కానీ. వర్కహాలిక్ అండ్ ఆల్కహాలిక్, తాగుతుంటే తాగుతూనే ఉంటారు, వర్క్ చేస్తుంటే వర్క్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి కేటగిరీలో మనము రాహుకర్మని చేరుస్తాం. అప్పుడు రాహుకర్మకు సంబంధించిన రాశులు లగ్నాలు ఏ పనుల్లో ఉంటారు? కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ట్రాన్స్పోర్ట్, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాహుకర్మలో ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడాను ఈ వృత్తులు అనేవి కామన్గా ఉంటాయి. అయితే ఈ వృత్తులు ఇలాగ చేయాలంటే కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంటే ఎక్కడెక్కడ కెమిస్ట్రీ, ఎక్కడెక్కడ కెమికల్స్, డ్రగ్స్ ఇవి ఫామ్ అవుతాయో అక్కడంతా వీళ్ళు ఉంటారు. కాబట్టి ఈ విధంగా అష్టకర్మలలో పుట్టినటువంటి వారికి వారి వృత్తులు ఏముంటాయి, ఆ వృత్తులు చేసేవారు ఏ ఏ రాసులు లగ్నాలకు చెందినటువంటి వారుగా ఉన్నారని జస్ట్ ఒక జనరల్ టాపిక్గా తీసుకుని చెప్పడం జరిగింది. అదే వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు అనేక అంశాలు నేను చెప్తుంటాను. అలా చెప్తున్నప్పుడు రికార్డు చేసుకోమని చెప్తుంటాను. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మాకు పీడిఎఫ్ పంపించండి, లేదా మీరు వేసినటువంటి ఈ యొక్క చార్ట్ని పీడిఎఫ్ చేసి పంపించండి అంటారు. ఆ పీడిఎఫ్ని తీసుకెళ్ళి మీరు ఏం చేసుకుంటారు? ఆ చార్ట్ మీకు అర్థమే కాదే. ఎందుకంటే మాది ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వస్తున్న సాఫ్ట్వేర్ వేరే విషయము, అది సామాన్యులకు అర్థం కాదు. కాబట్టి మీరు సాఫ్ట్వేర్ మాకు చార్ట్ పంపిస్తారు అవన్నీ అడగడం అనేది అనవసరమని నేను భావిస్తాను. అలా పంపించడానికి మేము ఇష్టపడం కూడాను. మీకు కావాల్సింది ఏంటంటే మీ జాతకము విశ్లేషణ, ఏమి చేయాలి ఏమి చేయకూడదు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీకు గమ్యాన్ని హ్యాపీగా చేరుకుంటారు. మమ్మల్ని మీరు ఒక గూగుల్ మ్యాప్ లాగా యూజ్ చేసుకోండి. అప్పుడు మేము ఖచ్చితంగా మీ జాతకాన్ని పరిశీలించి మంచి నిర్ణయాలు తెలుసుకొని చెప్పి ఆ విధంగా మీరు ప్రయాణించడానికి మేము దోహదపడతామని మాత్రం ఖచ్చితంగా చెప్తాము. కానీ రోజుకి దాదాపు మాకు ఒక 50 కాల్స్ వస్తే 20 కాల్స్ నేను కావాలని రిజెక్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ మొట్టమొదటే మా భవిష్యత్తు చెప్తారా, మాకు రెమెడీస్ చెప్తారా, మాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ఇప్పుడు మా వివాహ జీవితం ఇలా ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ కలపడానికి మీరు ఏమైనా చేయగలరా, చెప్తారా, పరిహారం చెప్తారంటారు. అలాంటి వారికి నేనైతే అపాయింట్మెంట్ ఇవ్వను. మీరు ఫ్రెష్గా ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తున్నారా, మీ బిడ్డల్ని స్కూల్లోనో కాలేజీలోనో చేర్పిస్తున్నారా, ఏ విధమైన కోర్సులో చేర్పించాలి, లేదా మీ బిడ్డలకి వివాహం చేస్తున్నారా, ఎలాంటి వారితో వివాహం చేస్తే వాళ్ళ వివాహ జీవితం బాగుంటుంది, లేదా ఇతర దేశాలకు అనుకుంటున్నారా, వారిని పంపిస్తే ఉత్తమ స్థితికి వస్తారా, గొప్పగా ఉంటారా, లేకపోతే వారికి ఏ ఉద్యోగంలో జాయిన్ చేపిస్తే వారి ఆ ఉన్నతి ఉంటుంది. ఇలాంటి ఒక్కొక్కరి యొక్క వారి వయసుకు తగినప్పుడు ఏర్పడే అవసరాలను బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి, ఆ పరిస్థితులు తగ్గట్టుగా ఏది కరెక్ట్ కాదు అని నిర్ణయించుకునే సమయంలో మీరు కన్ఫ్యూజన్లో ఉంటే అప్పుడు మాత్రమే డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా మేము మీకు ఉపయోగపడతాం. అంతేగాని ప్రెడిక్షన్ ఈజ్ అన్ ఈడియాటిక్ నాన్ సెన్స్ అని నేను చెప్తుంటాను. ప్రెడిక్షన్ కోసం అయితే దయచేసి మా దగ్గర రాకండి. మమ్మల్ని మీరు చక్కగా యూజ్ చేసుకోవాలనుకుంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ ఉన్నతికి మేము ఎంతవరకైనా సహకరిస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
శుభం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు.